మా నూతన రాష్ట్ర అధ్యక్షులు వారు గౌరవనీయులు పానికంటి శాలెం రాజు అన్న మాదిగ గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశాలన్నింటిని కూడా చెప్తారు కాబట్టి అన్న ఈరోజు మించి అంటే గత 29వ తారీఖు నుంచే పోయిన నెల 29వ తారీఖు నుంచే అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. మన ఇది ఇప్పటికీ 8 జిల్లాలు పర్యటించాడు. ఇది 9వ జిల్లా. ఇక్కడ నుంచి విజయనగరం శ్రీకాకుళం వరకు కూడా అన్న పర్యటన ఉంటుంది కాబట్టి అన్న పర్యటనని విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నని ప్రెస్ మీట్ ఉద్దేశాన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏటుకూరు విజయ్ కుమార్ మాదిగ, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు పానుగంటి శాలెం రాజ్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. పోయిన నెల 29వ తారీఖున హైదరాబాద్ బషీర్బాగ్లో 2 రాష్ట్రాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించి నన్ను అంటే శాలెం రాజును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షునిగా పెట్టాడో మా నాయకుడైనటువంటి ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాకు శక్తికి మించిన అయినా కూడా మా జాతి అభివృద్ధి కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగ దండోరా ఆవిర్భవించి రేపు జూలై 7కు 32 సంవత్సరాలలో అడుగుపెడుతున్న క్రమంలో ఈదుముడిలో మేము తీసుకుపోయే కార్యక్రమం మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము ఈదుముడిలో జూలై 7వ తారీఖున తీసుకుపోతున్నాం. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ 31 సంవత్సరంల ఉద్యమ నేపథ్యంలో వర్గీకరణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అమరులైన మా మాదిగ అమరవీరులకి నివాళులు అర్పించే క్రమాన్ని మేము ఈదుముడిలో ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడ ఒక 2 ఎకరాల పొలంలో ఒక శృతిమౌనంలాగా మాదిగ అమరవీరుల విగ్రహాలను కూడా మేము అక్కడ ప్రతిష్ఠించుకోవడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాం. అదే క్రమంలో 32 సంవత్సరాలు వర్గీకరణ అంశంలో పోరాడిన మాదిగ యువకులు 32 సంవత్సరాల్లో మాదిగలు ఏ విధంగా వర్గీకరణ సాధించుకున్నారో, వర్గీకరణ సాధించుకోవడంలోనే ఏం నష్టపోయారో కూడా మేము 32వ సంవత్సరంలో దాని గురించి మేము చర్చలు జరుపుకోవడానికి అవకాశాలు వేదికగా ఈదుముడి గ్రామాన్ని మేము ఎన్నుకుంటున్నాం. ఈదుముడినే ఎన్నుకుంటున్నామంటే భారతదేశంలో భారత రాజ్యాంగం మాకు ఆత్మగౌరవాన్ని ప్రవేశపెడితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమాని మాకు ఆత్మగౌరవం వస్తే ఆత్మగౌరవాన్ని రుచి చూసింది ఈదుముడి గడ్డ మీద ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన తర్వాతనే మాదిగలలో ఒక ఆత్మధైర్యము ఆత్మగౌరవం వచ్చిందని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాం. దానికి ఉదాహరణగా మేము ఆత్మగౌరవం అనుకుంటున్నాం, కానీ మాకు 30 సంవత్సరాల ముందు ఆత్మగౌరవం అంటే ఏదో తెలియదు. మాటలు మాత్రమే ఆత్మగౌరవం అని వల్లించాం. కానీ ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత మేము ఏ హక్కులు కోల్పోయామో ఆ హక్కుల కోసం సాధన కోసం 32 సంవత్సరాలు ఒక కఠోరమైన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఒక చరిత్రాత్మక ఉద్యమాన్ని ఏర్పరిచిన క్రమం ఈదుముడి గ్రామానికి చెందుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకనే ఈరోజు ఈదుముడిలో మళ్ళీ మేము ఒక కొత్త ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని మేము నాంది పలకడానికి జూలై 7వ తారీఖున శ్రీకారం చుడుతున్నాం. అది ఎందుకు శ్రీకారం చుడుతున్నామంటే ఈరోజు మాకు ఈ 32 ఏళ్ల పోరాటంలో 32 ఏళ్ల ఎంఆర్పిఎస్ పోరాటంలో ఒక ఆత్మగౌరవం ఏంటో రుచి చూసాం. మాకు ఆత్మగౌరవం వచ్చింది, ఇప్పుడు మాకు హక్కులు వచ్చినాయి, ఆత్మగౌరవం వచ్చింది. మాకు రావాల్సింది ఏంటి? రాజ్యాధికారం. డాక్టర్ బాబాసాహెబ్ ఏవైతే ఆశించాడో రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి, రాజ్యాధికారం లేకపోతే ఆ జాతులు క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మాదిగలు ఈ దేశానికి దిక్చూసే రాజ్యాధికారం వైపు పోయాల్సిన అవసరం ఉంది. ఆ రాజ్యాధికారం వైపు పోవడానికే ఈదుముడిలో మేము సభ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మేమంటున్నాం ఈ 32 సంవత్సరాలలో మేము రాజ్యాధికార చైతన్యానికి దూరమైనామని చెప్తున్నాం. దానికి ఉదాహరణ కూడా చెప్తున్నాం. ఈరోజు 30 సంవత్సరాలు వర్గీకరణ సింగిల్ ఎజెండా వర్గీకరణ కోసమే మేము పోరాటం చేయడం జరిగింది. మాకు ప్రపంచ దేశంలో ఏమి జరుగుతున్నా మేము పట్టించుకోలేదు, మేము ఎటుపోతున్నా పట్టించుకోలేదు. మాకు కావాల్సింది ఏబిసిడి వర్గీకరణ అనుకున్నాం. ఆ సింగిల్ ఎజెండాతోనే మేము వర్గీకరణ కోసమే ముందుకు పోయినాం, కానీ మిగతా అంశాల మీద మేము దృష్టి పెట్టలేకపోవడానికి కారణం మా నాయకత్వ వైఫల్యమే అని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాం. అదే క్రమంలో నిలువెత్తు ఎగిసిన
ఉవ్వెత్తున వేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమం రాజకీయ అడుగున వేసుకుంటే ఈరోజు మేము రాజ్యాధికారంలో భాగస్వాములు ఉండేవాళ్ళం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాం. మేము ఏదైతే రాజ్యాధికారాన్ని కోల్పోయామో వర్గీకరణ అంశంలో ఏ పార్టీ అయితే మాకు వర్గీకరణ చేస్తాం, మీ వర్గీకరణకు మేము మద్దతు ఉంటామని చెప్పేసి చెప్పిన క్రమంలో మేము చెప్పిన పార్టీ కల్లా వాళ్ళ జెండాలు మోసాం, వాళ్ళకు ఓట్లు వేసాం. మేము ఓట్లు ఈ 30 సంవత్సరాల్లో మేము ఓట్ల బానిసలుగానే మారినాం తప్ప రాజ్యాధికారం వైపు మా నాయకత్వాన్ని తీసుకుపోలేక పరిస్థితుల్లో ఈరోజు మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు మేము నిజంగా ఆలోచిస్తున్నాం. ఈ 30 సంవత్సరాల కింద మనం రాజకీయ అడుగు వేసుకుంటే ఈరోజు మేము రాజ్యాధికారంలో భాగస్వాములు ఉండేవాళ్ళం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాదిగల జనాభా ఎక్కువ, ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ, ఆత్మగౌరవం వచ్చింది, కానీ రాజ్యాధికారానికి దూరమైనాం. అందుకనే రాబోయే కాలంలో ఈ 32వ సంవత్సరంలో ఈదుముడి గ్రామంలో మేము ఒకటే నిర్ణయం తీసుకోబోతున్నాం. ఏదైతే మాదిగ దండోరా నిర్ణయం తీసుకుంటుందో, ఏదైతే మాదిగ దండోరా ఉద్యమం రాజ్యాధికారానికి దూరం చేసిందో, ఇప్పుడు మేము రాజ్యాధికార దిశగా మాదిగ జాతిని నడిపేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, రేపు ఈదుముడిలో జరగబోయే కార్యక్రమం ఈ యావత్ భారతదేశం మా వైపు చూసే విధంగా, మాదిగల వైపు చూసే విధంగా, ఈదుముడి వైపు చూసే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. దేశంలో ఉన్న నలుమూలలా ఉంచి అంబేద్కర్ భావజాలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరినీ ఆ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేశంలో జరుగుతున్న పరిస్థితులను మేము గమనిస్తున్నాం. ఈరోజు దేశంలో జరుగుతున్న సనాతనవాదం ఒకవైపు, అంబేద్కరిజం ఒకవైపు. ఈరోజు మేము మాదిగేతరులకు కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంబేద్కర్ వాదం వైపు మీరుంటారా, మనువాదం వైపు ఉంటారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నిజంగా అంబేద్కర్ భావజాలం ఉంటే, అంబేద్కర్ ఆశించిన రాజ్యాధికారం దిశగా మనం ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా రేపు జరగబోయే ఈదుముల్లో జూలై 7వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి, ఉర్సుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో జరగబోయే కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఇక మేము మాట్లాడడానికి ఏమీ మిగిలచ్చలేదు మా రాష్ట్ర అధ్యక్షుల వారు. కానీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, యావత్ ప్రపంచం మాదిగా అనే వాళ్ళ వైపు చూడడానికి సిద్ధమవడానికి ఆడ మగ తేడా లేకుండా మేమంతా కూడా ఉద్యమ స్ఫూర్తితో రోడ్డు మీదకి వచ్చాం. ఖచ్చితంగా రేపు జూలై 7వ తారీఖున జరిగే భయంకరమైన, అంటే మాదిగలు అంటే ఇలా ఉంటుందా అంటే వీళ్ళకు కూడా, అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు ఒక జాతికి, ఒక కులానికి ఆలయాలు కట్టుకోలేదు. కానీ మా జాతికి మేము ఒక పుణ్యక్షేత్రాన్ని నిర్మించుకొని దానిలో అనేక విధాల వృద్ధులేంటి, మా వికలాంగులేంటి, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్తో సహా మేము మా పిల్లల్ని చదువులో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మా వ్యవస్థాపక అధ్యక్షులు ఉర్సుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మాకు ఇప్పుడు కొత్తగా మమ్మల్ని కమిటీగా నిర్మించారు. మేమంతా రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణానికి ఇక్కడ మేము వచ్చాము. రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పినట్టు రాబోయే కాలంలో ప్రతి మాదిగా రాజ్యాధికార దిశగా ముందుకెళ్లాలని అడుగులు వేస్తున్నాం. కనుక దయచేసి ప్రతి మాదిగా వాళ్ళ హక్కుల కోసం బయటకు వచ్చి పోరాడాలని, వాళ్ళ హక్కుల కోసం రాజ్యాధికార దిశగా ముందుకు నడవాలని మేము కోరుకుంటున్నాం. రేపు జూలై 7వ తారీఖు జరిగే మహా ఉద్యమంలో ప్రతి ఒక్క మాదిగా పాల్గొని లక్షలాదిగా తరలి వచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయే ప్రతి కార్యక్రమంలో శంకుస్థాపన చేసి మన కార్యక్రమాలు మనం ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.